హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీ గోంగూర చికెన్ అండి. చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈ ప్రాసెస్లో చేయండి, చాలా చాలా బాగుంటుంది. మరి గోంగూర చికెన్ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. గోంగూర చికెన్ కోసం నేను 1/2 kg కంటే కొంచెం ఎక్కువ 750 grams చికెన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా ఉప్పు వేసి మంచిగా 2-3 సార్లు కడిగి తీసుకోండి. ఈ చికెన్ని దీంట్లోకి 2 కట్టల గోంగూర ఆకులను తీసుకొని దీన్ని కూడా మంచిగా 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోండి. 750 grams చికెన్కి 2 కట్టల గోంగూర అనేది కరెక్ట్గా సరిపోతుంది. ముందుగా గోంగూరను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి గోంగూర ఆకులను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఈ గోంగూరని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు చికెన్ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. చికెన్ కర్రీలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3-4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలిపి ఈ ఉల్లిగడ్డలు అనేది ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయినాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్న అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది చికెన్ కర్రీ. ఇప్పుడు ఇది కూడా ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఉడికించుకోవాలండి. చికెన్లో నుంచి వాటర్ ఊరుతుంది. వాటర్ పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా, ఈ విధంగా సపరేట్ అవ్వాలి. చికెన్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. అలాగే దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి ఇది మరో 2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మసాలాలు మాడిపోతాయి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోంగూరని ఇందులోకి వేసుకోండి. ఈ గోంగూర పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక ఇందులోకి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ను పోసుకొని బాగా ఒకసారి కలిపి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకుంటే మరికొద్దిగా వేసుకోండి. ఈ పులుపుకు తగ్గట్టుగా కారం ఉప్పు ఉంటేనే చికెన్ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి, లేకపోతే టేస్ట్ బాగుండదు. కాబట్టి టేస్ట్ చూసుకొని ఈ పులుపుకు తగ్గట్టుగా కారం ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ని చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంది కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఈ గోంగూర చికెన్ని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకి తిన్నా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.